నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఊహించని ఒక ఆసక్తికరమైన పరిణామాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే, దశాబ్దాలుగా పాకిస్తాన్ విషయంలో ఎంతో కఠినంగా ఉండే స్వరం సడన్గా మారడం. ఆర్ఎస్ఎస్ అలాగే ఇండోపాక్ దౌత్య సంబంధాల మధ్య వీస్తున్న ఈ కొత్తగాలుల గురించి మూలాధారాలను బట్టి అసలేం జరుగుతోందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే గారు ఏమన్నారో ఒక్కసారి గమనించండి. భారత్ పాకిస్తాన్తో చర్చలు జరపాలి, ప్రజల మధ్య సాంస్కృతిక సామాజిక సంబంధాలు కొనసాగాలి. నిజంగా ఇది ఎవరూ ఊహించని వ్యాఖ్య కదా. ఆశ్చర్యకరంగా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే గారు కూడా ఈ ఆలోచనకు మద్దతు పలకడం ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, దశాబ్దాలుగా పాకిస్తాన్ విషయంలో ఆర్ఎస్ఎస్ది ఎంతో కఠినమైన వైఖరి. కాని ఇప్పుడు అకస్మాత్తుగా దౌత్యపరమైన చర్చలు, సాంస్కృతిక సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. ఇవి రెండు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కదా. మరి ఈ ఆకస్మిక మార్పు వెనుకున్న అసలు రహస్యమేంటి? దాన్ని బ్రేక్డౌన్ చేయడమే మన ఈనాటి విశ్లేషణ ముఖ్య ఉద్దేశం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి డైవ్ చేద్దాం. ఈ వ్యాఖ్యల వెనుకున్న అసలు అర్థాన్ని డీకోడ్ చేయడానికి మనం 5 ప్రధాన అంశాలను పరిశీలిద్దాం. అవి అంతర్జాతీయ ఒత్తిళ్లు, పాకిస్తాన్ వాస్తవ పరిస్థితి, దేశీయ ఎన్నికలు, సిద్ధాంతపరమైన వైరుధ్యం మరియు శాంతి చర్చల భవిష్యత్తు. ముందుగా మొదటి అంశం అంతర్జాతీయ ఒత్తిళ్ల గురించి మాట్లాడుకుందాం. కాలానుక్రమంగా చూసుకుంటే దత్తాత్రేయ హోసబోలేకర్, రామ్మాధవ్ లాంటి ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ మధ్య అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో పాశ్చాత్య దేశాల్లోని థింక్ ట్యాంక్స్, మానవ హక్కుల వర్గాలు ఒక ఆందోళన వ్యక్తం చేశాయి. అదేంటంటే, హిందుత్వ రాజకీయాల వల్ల భారత ప్రజాస్వామ్య వైవిధ్యానికి ఇబ్బంది కలుగుతోందని. ఇంకో విషయం ఏంటంటే, భారత్ టారిఫ్లు, చమురు కొనుగోలు లాంటి విషయాల్లో అమెరికా సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని అమెరికాలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్మాధవ్ గారు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినా సరే, మన విదేశాంగ విధానంపై అమెరికా ప్రభావముందనే చర్చ మాత్రం బలంగానే మిగిలిపోయింది. దీనికి తోడుగా మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన కోణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్థిరత. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు, అస్థిరంగా మారుతున్న ఆయిల్ మార్కెట్లు అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి గదా. మన ఇంధన భద్రత మనకు అత్యంత కీలకం. ఇలాంటి టైంలో దక్షిణాసియాలో మరో కాన్ఫ్లిక్ట్ వస్తే అది గ్లోబల్ ఎకానమీని బాగా దెబ్బతీస్తుంది. అందుకే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలను కంట్రోల్ చేయాలని అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలు బలంగా కోరుకుంటున్నాయి. బహుశా ఈ కారణాల వల్లే మన నాయకత్వంపై పరోక్షంగా దౌత్య ఒత్తిళ్లు వస్తున్నాయనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన పాయింట్. ఇక రెండో దశకు వస్తే అసలు పాకిస్తాన్ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పాకిస్తాన్ స్ట్రక్చరల్ రియాలిటీని మనం నిష్పాక్షికంగా విశ్లేషిస్తే బయటకు కనిపించేది ఒక ప్రజాస్వామ్య ముసుగు. అక్కడ ప్రధానమంత్రులు మారుతుంటారు, కానీ వాళ్ల విధానాలు మారవు. ఇక వాస్తవ అధికారం ఎవరి చేతుల్లో ఉందంటే అది పూర్తిగా మిలిటరీ చేతుల్లోనే ఉంటుంది. సైనిక వ్యవస్థకు భారత వ్యతిరేకత అనేది ఒక రకంగా పొలిటికల్ ఆక్సిజన్ లాంటిది. ఉగ్రవాదం, బార్డర్ టెన్షన్స్ ఉంటేనే ఆ మిలిటరీ ఆధిపత్యం నిలబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల నుంచి స్థిరమైన విధాన మార్పులు ఆశించడమనేది నిజంగా చాలా కష్టమైన పని. చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి శాంతి ప్రయత్నం తర్వాత మనకొక పెద్ద విషాదమే ఎదురైంది. ఇందిరాగాంధీగారి టైంలో సిమ్లా ఒప్పందం, వాజ్పేయి గారి లాహోర్ బస్ యాత్ర, అగ్రా సమ్మిట్ ఇవేవి స్థిరమైన ఫలితాలు ఇవ్వలేదు. చివరికి ప్రధాని మోదీగారు స్వయంగా నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్లివచ్చినా ఆ వెంటనే పఠాన్కోట్, ఉరీ, పుల్వామా దాడులు జరిగాయి. పాకిస్తాన్ వ్యవస్థలో శాంతికి చోటులేదనే బలమైన భావన పబ్లిక్లో ఉండిపోవడానికి ఈ చారిత్రక విషాదాలే ప్రధాన కారణం. సో ఇక్కడ మన ముందున్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రశ్నలు ఇవే. అసలు చర్చలు ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఏ అజెండా మీద చేయాలి? ఇందాక మనం చెప్పుకున్న హోసబలే గారి స్టేట్మెంట్లో ఈ క్లారిటీ ఏమాత్రం కనిపించలేదు. పాకిస్తాన్లో ఉండే సివిలియన్ గవర్నమెంట్తో మాట్లాడాలా, లేక అసలు అధికారమున్న మిలిటరీతోనా? పోనీ ఉగ్రవాదం ఆపాక చర్చలా, లేక చర్చల ద్వారానే ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు లేకుండా ముందడుగు వేయడం ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు కదా. మూడో అంశం, ఈ మొత్తం ఇష్యూకి దేశీయ ఎన్నికలతో ఉన్న సంబంధమేంటో విశ్లేషిద్దాం. పొలిటికల్ అనలిస్టులు గమనిస్తున్న ఇంకో ప్రధానమైన పారాడాక్స్ ఏంటంటే, టాప్ లెవెల్ లీడర్షిప్ ఇచ్చే స్టేట్మెంట్స్కి గ్రౌండ్ రియాలిటీకి మధ్య చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఒక పక్క ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ గారు భారతదేశంలోని ముస్లింలకు భయం అవసరం లేదు అని చాలా సయోధ్యతో మాట్లాడుతున్నారు.
కానీ అదే సమయంలో గ్రౌండ్ లెవెల్లో చూస్తే గోరక్షక హింస, మసీదుల వివాదాలు, లవ్ జిహాద్ పాలిటిక్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ విరుద్ధమైన వాతావరణం వల్లే సహజంగానే అనేక సందేహాలు వస్తున్నాయి. అయితే ఈ సడన్ షిఫ్ట్ వెనుక ఉత్తరప్రదేశ్ లాంటి కీలక రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు కూడా ఒక ప్రధాన కారణం అయ్యుండొచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. ఎందుకంటే దేశీయంగా అలాగే అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను కౌంటర్ చేయడానికి ఒక సాఫ్ట్ ఇమేజ్ లేదా మితవాద రూపాన్ని ప్రాజెక్ట్ చేయాలనే పక్కా వ్యూహంతోనే ఈ ప్రకటనలు చేసి ఉండొచ్చని ఒక స్ట్రాంగ్ అనాలిసిస్ ఉంది. ఇక 4వ పాయింట్, మూల గ్రంథంలో ప్రస్తావించిన అసలైన సిద్ధాంతపరమైన వైరుధ్యాన్ని పరిశీలిద్దాం. దీన్నే మనం ద నేషనలిజం పారాడాక్స్ లేదా జాతీయవాద వైరుధ్యం అంటాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు దేశంలో తీవ్ర జాతీయవాద భావోద్వేగాలను, హైపర్ నేషనలిజాన్ని బలంగా పెంచడం, మరోవైపు ఏ చారిత్రక శత్రువుపై అయితే ఈ భావోద్వేగాలు నిర్మించబడ్డాయో అదే పాకిస్తాన్తో దౌత్యపరమైన చర్చలు జరపాలని చెప్పడం. ఇలాంటి హీటెడ్ వాతావరణంలో ఈ రెండు విషయాలను బ్యాలెన్స్ చేయాలని చూడటం ఖచ్చితంగా సామాన్య ప్రజల్లో విపరీతమైన గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది కదా. సోర్స్ మెటీరియల్ ఇక్కడ చాలా కీలకమైన ఆర్గ్యుమెంట్ని రైజ్ చేస్తోంది. మనం విదేశీ శాంతి గురించి మాట్లాడాలంటే దానికి ముందుగా దేశీయంగా సామాజిక సయోధ్య ఎంతో అవసరం. మన దేశంలోని ముస్లింలను పాకిస్తాన్తో లింక్ చేసి చూసే పొలిటికల్ కల్చర్ తగ్గాలి. వాళ్లు కూడా మన భారత ప్రజాస్వామ్యంలో సమాన భాగస్వాములే అన్న భావన బలపడాలి. ఆ నిజమైన డొమెస్టిక్ ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత మాత్రమే మనం పాకిస్తాన్తో మాట్లాడే శాంతి వచనాలకు ఒక రియల్ క్రెడిబిలిటీ వస్తుందని ఈ విశ్లేషణ చెప్తోంది. ఫైనల్గా 5వ అంశం, అసలు ఈ శాంతి చర్చల భవిష్యత్తు ఏంటి? రియాలిటీ ఏంటంటే, ఇరు దేశాల్లోని సామాన్య ప్రజలెవరూ యుద్ధాన్ని కోరుకోరు. వాళ్లకు కావలసింది పీస్, ఎంప్లాయ్మెంట్, ఒక స్టేబుల్ లైఫ్. కానీ పాకిస్తాన్ సిస్టమ్ ఉన్న తీరును బట్టి ఒక అర్థవంతమైన డైలాగ్ జరగాలంటే 3 ప్రధాన అంశాలు ఖచ్చితంగా ఉండాలి. అవి అసాధారణమైన రాజకీయ ధైర్యం, చాలా క్లియర్గా ఉండే వ్యూహం, అలాగే బలమైన అంతర్గత ఐక్యత. ప్రెజెంట్ సిచ్యువేషన్లో చూస్తే మాత్రం ఈ 3 అంశాలు లోపించాయనే చెప్పాలి. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు సోర్స్ మెటీరియల్లో ఉన్న ఒక చాలా పవర్ఫుల్ కోట్ని షేర్ చేస్తాను. శాంతి గురించి మాట్లాడే ముందు ద్వేష రాజకీయాలను వదిలిపెట్టే ధైర్యం ప్రతిపక్షానికే ఉండాలి. ఈ వాక్యం మనల్ని నిజంగా లోతుగా ఆలోచించేలా చేస్తుంది కదా. అసలు ఈ కొత్త ప్రకటనల వెనుక నిజమైన విధాన మార్పు ఉందా, లేక ఇవి కేవలం ఇంటర్నేషనల్ ప్రెషర్స్, డొమెస్టిక్ ఎలక్షన్ స్ట్రాటజీల ఫలితమా? ఇది రాబోయే కాలమే డిసైడ్ చేస్తుంది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.